अच्छा है ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరం కూడా ఆటోలలో మా సభలకు విచ్చేసి ఆటో కార్మికులకు మా సంఘీభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గడిచిన సంవత్సర కాలంగా ఆటో కార్మికులకు బాధలు వర్ణనాతీతం కాబట్టి ఈ ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు వారికి ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోవాలి, వారి జీవితాల్లో ఇప్పుడున్నటువంటి దుర్భర పరిస్థితులు రూపుమాపబడాలి అనేటువంటి ఆలోచనతో సంవత్సర కాలం సమయం ఇచ్చిన ప్రభుత్వంలో వారి విషయంలో ఎలాంటి మానవీయ చలనం లేదు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలోని ఏ వర్గ ప్రయోజనానికి విఘాతం కలిగిన బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నిర్ణయాలు ఆదేశాల మేరకు అన్ని వర్గాలకు న్యాయం చేయించాల్సినటువంటి బాధ్యత స్వీకరించినటువంటి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా 3-4 డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళవి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చి కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తామనేటువంటి హామీని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదేవిధంగా మొత్తం ఈ ఆటో కార్మిక లోకాన్ని ఆదుకోవడానికి వారికి ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఆటో నగర్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఏ ఒక్క విషయంలో కూడా అతిగతి లేదు. అంటే ప్రభుత్వంగా పార్టీగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి దానికి భిన్నంగా ఆ వర్గాల వారు ఆందోళన చేస్తున్నా, వారు అనేక రకాల ఆత్మహత్యలు ఇతరత్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా మానవత్వంతో పరిష్కరించాల్సినటువంటి హామీల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులలో వారు చేస్తున్నటువంటి న్యాయసమ్మతమైనటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలి, వాళ్ళ పక్షాన నిలబడి పోరాడాలి, చివరికి వాళ్ళ సమస్యలు పరిష్కరించబడాలనే ఉద్దేశంతో మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాం. గతంలో ఈ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 12,000 రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి ఇస్తారనేటువంటి మాట చెప్పడం జరిగింది. సంక్షేమ బోర్డు అన్నారు, జిల్లాకు ఒక ఆటో నగర్ అన్నారు, ఇతరత్ర సౌకర్యాలు కూడా కల్పిస్తామన్నారు. సరిపోయినటువంటి ప్రతి ఆటో కార్మికునికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది నిన్న లఘుచర్ల రైతుల విషయంలో కానీ ఈరోజు ఈ ఆటో కార్మికుల విషయంలో కానీ ఇవన్నీ కూడా పరిష్కారం లభించేంత వరకు మండలి సభ్యులుగా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఆ కార్మికులకు కూడా దయచేసి మీరు మీ ఆత్మవిశ్వాసం సడలకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి, మీ వెంట ఉండడానికి, మీ సమస్య పరిష్కారం కావడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము సర్వదా సన్నద్ధం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాము.